ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ, ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు కదా చెప్పు. ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయనది, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్లోనే అంటుర్రేమో వాళ్ళంతా. అలా ఆ రూమ్లోనే అంటారు, సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో వాళ్ళు, ఆనే అంటుర్రేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు వేయకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్కి పనికొస్తేవి, కానీ ఇది జీవించడానికి బతకడానికి పనిచేయవాలి. కాబట్టి ఆలోచన చేయాలని యూత్ని కూడా కోరుతున్నా. నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ, రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా 4000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జూబ్లీహిల్స్ లో ఉన్న అవ్వలకు వాళ్ళు